రైట్. మాణిక్ గారు మీరు ఏం చెప్తారు సార్? ఇది కొంత పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే గేమ్ చేంజర్ సంబంధించి ఒక నెగిటివ్ ప్రచారం జరగడం వల్ల కనీసం అంటే ఒక హిట్ టాక్ తెచ్చుకోవాల్సిన సినిమా నెగిటివ్ దీని వల్ల దెబ్బతింది అన్నది ఒక చర్చ జరుగుతోంది గత 4-5 రోజులుగా. బట్ అట్ ది సేమ్ టైం తమన్ మాట్లాడడం, అలాగే చిరంజీవి రెస్పాండ్ అవ్వడం, ఇది ఇక్కడ ఒకటి ఉందండి. అభిమానులు ఇంతకుముందు సినిమా పుట్టినప్పటి నుంచి అభిమానులు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, నాగయ్య గారికి అందరికీ అభిమానులు పుట్టారు. అవును. అప్పటి అభిమానుల్లో పరస్పర అవగాహన శక్తి మంచిగా ఉండేది. వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే నిజాయితీగా చెప్పేవాళ్ళు, వీళ్ళు నిజాయితీగా స్వీకరించేవాళ్ళు. అది ఏం దానివల్ల ఇంకా మంచి సినిమాలు ముందు రావడానికి ఆస్కారం ఉండేది. అయితే ఆ కథలు కొత్తగా ఎక్కడి నుంచి పుట్టాయి. కొన్ని కథలు ఉంటాయి. ఇది రాజుల కథ 7 చేపలు ఉండే అంటారు. ఆ 7 చేపల టైప్ 7 కథలు ఉంటాయి. వాటిని 700 సార్లు రిపీట్ చేస్తారు. చెప్పే విధానంలో తేడా ఉంటుంది. కొంతమంది అర్థం చేసుకోలేరు, కొంతమంది మంచి అర్థం చేసుకుని సినిమా హిట్ ఉన్నది అని చెప్తారు. ఇది అర్థం గానే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కొంతమంది అర్థం నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకు ఏం తెలియదు. వాళ్ళు సినిమా కూడా చూడరు. వచ్చి ఏదైనా ఒకటి మన అభిమానంతో మన హీరోని మనం సేవ్ చేసుకోవడానికి ఈ హీరోని డౌన్ చేయాలి అన్న ఒక దాన్ని దిక్కేసి ముందుకు వస్తారు. వాళ్ళు అనుకున్న తగ్గట్టు వేరు. ఇక్కడ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా ఫెయిల్ కావాలని కోరండి. ఏ హీరో సినిమా ఫెయిల్ అవుతుందంటే ఇండస్ట్రీలో అందరూ అక్కడ ఉన్న ఫుడ్ ఇండస్ట్రీ మీద కొన్ని వేల మంది బతుకుతున్నారు. ఒక్క సినిమా ఫెయిల్ అయినా మిగతా వాడికి ఇంట దొంగ పడ్డాడు అంటే రేపు పొద్దున అదే దొంగ 90 కూడా పడవచ్చు. సేమ్ సినిమా కూడా అదే. నిన్ను ఫెయిల్ అయిందని చెప్పి నువ్వు ఎంకరేజ్ చేస్తే ఇది ఫెయిల్ అని చెప్పి అది అవుతుంది. కాబట్టి ఇక్కడ హీరోలు ఎవరు తక్కువ చేసుకోరు, హిట్ కావాలని కోరుకుంటారు. అందరూ సినిమా ఇండస్ట్రీ సంతోషంగా ముందుగా కాసుల పంట పండుతూ ముందుకు పోవాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్య కొంతమంది నిర్మాతలు స్పెషల్ షోస్ వేసి అదేసి ఇదేసి ఇంకా డబ్బు తొందరలో రావాలి, సినిమా ఏమైపోతుంది వాళ్ళే భయపడి మా సినిమా పోతుందేమో డబ్బు ముందుకు తీసుకుందామని నిజంగా చెప్తున్నా. ఇది అలా అనుకోవడం వల్ల ఈ ప్రజల్లో కూడా వీళ్ళ వీక్నెస్ పాయింట్ తెలిసిపోయి ఆడే దెబ్బ కొడుతున్నారు. అర్థమైంది. అదే ఆడే దెబ్బ కొడుతున్నారు. పాయింట్ క్యాచ్ చేశారు. ఆడే దెబ్బ కొడుతున్నారు. కాబట్టి మన ప్రాణం తీసి మనమే వాళ్ళ చేతిలో పెడుతున్నామండి. ఒకటి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు సినిమా హిట్ అయితే బ్రదర్ సినిమా చాలా బాగా ఆడిందంట కదా, నెక్స్ట్ దీనికన్నా బెటర్ హిట్ సినిమా మనం తీద్దాం బ్రదర్ అని చెప్పేవాడు. హిట్ అయితే కూడా ఫోన్లు చేసి వాళ్ళు మాట్లాడుకునేవాడు. కృష్ణ సినిమా హిట్ అయితే శోభన్ బాబు ఫోన్ చేసేవాడు. శోభన్ బాబు గారు సినిమా హిట్ అయితే ఏంటంటే శోభన్ బాబు గారు మీ సినిమా భలేగా ఆడింది, భలేగా ఉంది, మీరు కొత్తగా యంగ్ గా కనపడ్డారు, ఇట్లా సరదాగా మాట్లాడుకున్నాను. ఈ రోజు కూడా రెమ్యునరేషన్ విషయంలో కూడా కొంత నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని మీరు నేను ఈక్వల్ గానే తీసుకుందామని అక్కినే నాగేశ్వరరావు ప్రపోజల్ పెడితే దానికి ఎన్టీఆర్ ఓకే చేశారు. ఆ తర్వాత హీరోయిన్లకి కూడా మిగతా నటులు కూడా వాళ్ళు ఫిక్స్ చేశారని. చాలా సినిమాలు ఆగిపోతే కృష్ణ గారు ఆదుకొని రిలీజ్ చేసిన రోజు. అవును, ఆ విషయంలో కృష్ణ గారికి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కృష్ణ గారికి వెళ్ళి ఏదైనా సినిమా విషయంలో చాలా బాగుందని సార్ తెలుసుకొని ఉంటే కరెక్ట్ ఉంటే కరెక్ట్ అనేవాళ్ళు, లేకుంటే బాగాలేదంటే బాగాలేదు ఒప్పుకునే చెప్పేవాడు. అవును, మాకు కూడా అదే అలవాటు ఉంది. అభిమానులు కూడా మంచిగా ఉంటే మంచిగా ఉందంటాం, లేకుంటే లేదంటాం. అవును, ఆ సినిమా ఆడాలని కోరుకోవాలి. మాణిక్ కొత్త పాయింట్ చెప్తాం. తమిళ్ డైరెక్టర్స్ విన్నారా? తమిళ్ హీరోస్ ప్రపంచంలో ఏ భాష చిత్రమైనా సరే బాగుంటే దాన్ని ఆదరించి అభిమానించి గొప్పగా చేసేది ఒక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉందండి. మీరు అమితాబ్ బచ్చన్ గారి సినిమా షోలే తీసుకోండి, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రామకృష్ణ థియేటర్లో ఆడింది. ముఖద్దర్ కా సికందర్ ఆయన సినిమాలో నార్త్ కన్నా సౌత్ లో హైదరాబాద్ లో ఎక్కువగా ఆడేటివి. అది ఒక అభిమానంతో, అది వేరు. ఇప్పుడు ఏంటంటే ఆ హిందీ ఆర్టిస్టులు, ఇక్కడ ఉన్న తెలుగు ఆర్టిస్టులు, తెలుగు డైరెక్టర్లు, తెలుగు టెక్నీషియన్స్ మరుగున పడిపోతున్నారు. ఇవన్నీ వాళ్ళు తెచ్చి బయటి వాళ్ళు వచ్చి ఈ బూస్టప్ ఇస్తుంటే వీళ్ళ హృదయం అంతా అదైపోయి తెలుగు ప్రజల లోపల కూడా ఒక మార్పు వచ్చింది. మన వాళ్ళని కాకుండా పరాయి వాళ్ళని తెచ్చి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళను డౌన్ చేయాలన్నది కూడా మన తెలుగు డైరెక్టర్లు ఇప్పుడు సాధిస్తున్నారు కదా ఇండస్ట్రీ. భారీ సినిమాల్లో డైరెక్టర్లు అందరూ మన తెలుగు వాళ్ళే. ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందండి, కానీ గుండెలు రగిలిపోతున్నాయి కొన్ని. వాటిని కొద్దిగా అడ్జేసి మన వాళ్ళని కూడా ఆదరించాలని కోరుతున్నారు. చెప్పండి సార్. ఇక్కడి వాళ్ళు
తెలుగు అన్నది ఒక ప్రత్యేకత ప్రాంతీయత ఉన్నది కదా, ఇక్కడ వాళ్ళని మర్చిపోకుండా టెక్నీషియన్ కానీ 24 క్రాఫ్ట్ల ఆర్టిస్టులే కానీ వాళ్ళని ఎంట తీసుకొని పోండి. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని బతుకు, మీరు బయట వాళ్ళ మీద నమ్ముకొని ప్రపంచ వ్యాప్తంగా సినిమాని తీస్తున్నారు. కానీ మన ఇండస్ట్రీలో మన వాళ్ళను దీన్ని నమ్ముకున్న వచ్చిన వాళ్ళను మీరు అనగదొక్కేస్తే మరి వాళ్ళ నుండే ఒక అగ్గి పుట్టి ఇలాంటి పరిణామాలు వస్తాయని నేను చెప్పడం. అది కూడా ఒక కారణం. ఇది పరిణామాలు రాకుండా ఉండాలంటే అందరినీ కలుపుకొని పోమని నేను చెప్పడం. రైట్. ఇది వాటి